హాయ్ హలో దిస్ ఈజ్ వాస్ శ్రీనివాస్. మనం చూస్తున్న ఈమె పేరు కరుణకుమారి. ఈమె అంధ విద్యార్థిని. అంటే కళ్ళు కనిపించవండి, కానీ క్రికెట్లో బ్యాట్ పట్టిందా ఫోర్లే ఫోర్లు సిక్స్లే సిక్స్లు. అదేంటి, కళ్ళు కనిపిస్తేనే బాల్ని మనం ఫేస్ చేసి ఫోర్లు సిక్స్లు కొట్టలేము. అలాంటిది కళ్ళు కనిపించిన ఈమెకు బాల్ ఎలా కనిపిస్తుంది, దగ్గరికి వచ్చినట్టు ఏ విధంగా తెలుస్తుంది, 4-6 ఎలా కుడుతుంది అనేది ఒక ప్రశ్నార్థకమే. అయితే అది ఏంటనేది ఆమె మాటల్లో తెలుసుకుందాం. అంతకుముందు ఈమె ఏం సాధించింది, అలా ఈ యొక్క ఊరేగింపు ఎందుకు చేస్తుంది అంటే, ఈమె మొన్న జరిగిన వరల్డ్ కప్లో, అందుల ప్రపంచ కప్పులో మన ఇండియా నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అందులో వరల్డ్ కప్ని మనం సాధించగలిగాము. అయితే చివరి మ్యాచ్లో ఈమె ఈ కప్పుని సాధించడంలో కీలక పాత్ర అయితే పోషించింది. దాదాపు 42 రన్స్ కొట్టి ఈమె ఈ యొక్క వరల్డ్ కప్ మన భారతదేశానికి దక్కేలా ఈమె యొక్క పాత్ర అయితే పోషించింది. అందుకే ఈమెకు విశాఖలోని ఊరేగింపు ద్వారా ఆమెకు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా విశాఖ కలెక్టర్ కూడా ఈమెకు ఘన సన్మానం చేసి మెమంటేలు ఇచ్చి ఆమెను చాలా మెచ్చుకున్నారు. ఎందువల్లంటే కళ్ళు ఉంటేనే మనం బ్యాటింగ్ చేయలేని పరిస్థితి, కానీ కళ్ళు లేకుండా ఎలా సాధ్యమయ్యింది, అది ఏ విధంగా సాధ్యం అనేది మనమైతే ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. మీరు దేశానికి అంత మంచి పేరు తెచ్చారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది సార్. క్రికెట్ ఆడినప్పుడు బాల్ మీ మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా మీరు అబ్జర్వ్ చేస్తారు? కళ్ళుండే ఆడిన వాళ్ళకి తెలియదు, ఎందువల్లంటే తెలిసినా కానీ పక్క బాల్ వెళ్ళిపోవడం, దాన్ని ఫేస్ చేయడం కష్టం. అలాంటిది మీరు ఏ విధంగా ఫేస్ చేస్తారు? అంటే బాల్ సౌండ్ వినిపెట్టి కొట్టేదాన్ని సార్. ఓకే, ఇది ఫీల్డింగ్ చేసినప్పుడు మాత్రం? ఫీల్డింగ్ చేసినప్పుడు కూడా చేయమే సార్. బాల్ ఎటు పక్క వస్తుంది, అటు పక్క సౌండ్ వినేసి ఫీల్డింగ్ చేయడం సార్. ప్రపంచంలోనే దేశాన్ని అగ్రగామిగా నిలిపారు. మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది సార్. నువ్వు బ్యాట్స్మెన్ వా? ఓకే, నీ తోటి వాళ్ళకి నువ్వు ఏం సలహా ఇస్తావు? వాళ్ళు కూడా బాగా ఆడి నాలాగా మంచి పొజిషన్కి రావాలి అని కోరుకుంటున్నాను మీ సార్. ఫ్యామిలీ నుంచి సపోర్ట్, ఎలాంటి సపోర్ట్ వచ్చింది? బాగా వచ్చిందా? బాగా వచ్చింది సార్. అలాగే స్కూల్ నుంచి చాలా సపోర్ట్ చేసేవాళ్ళు సార్. ఇదండి, విన్నాం కదా. కళ్ళు లేకపోయినా ఆ వచ్చే శబ్దం బట్టి బాల్ ఎటువైపు వస్తుందో దాన్ని గ్రహించి 4లు 6లు కొట్టే పరిస్థితి ఆమె చెప్తున్నారు. అదేవిధంగా ఫీల్డింగ్ కూడా అదే సౌండ్ పద్ధతిలో ఎటు బాల్ వెళ్తుందని చెప్పి అబ్జర్వ్ చేసి ఆ బాల్ని అయితే పట్టుకునే పరిస్థితి అని చెప్పి ఆమె మాటల్లో మనం విన్నాం. ఇది చాలా గ్రేట్ అండి. ఎందువల్లంటే కళ్ళుండి కూడా మనం ఒకసారి 4-6లు సింగిల్ 2లు చేయాలంటే కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి. కానీ వీళ్ళు కళ్ళు లేకపోయినా ఆ శబ్దం ద్వారా కనిపెట్టి కొట్టడం అనేది చాలా గ్రేట్. అందులు అనేది చిన్నతనం, చిన్న చూపు చూసే ఈ పరిస్థితిలో ఇలాంటి విజయం సాధించిన ఈమెకు, ఇలాంటి వాళ్ళకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్.